for all competitive exams, especially for APPSC Group 4 Junior Assistant cum Computer Assistant as well as Endowment Officer సంబంధించి వెరీ ఇంపార్టెంట్ సెషన్ ఫ్రెండ్స్. ఫండమెంటల్ రైట్స్ ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా సెషన్స్ చేస్తూ వస్తున్నాం. Just a minute, all of you. Friends, voice is clear. Please put a comment in the comment box, friends. Okay. Yes, friends. So, very good evening, all of you, friends. Venkata Padma garu, Shubhahan garu, Nitya garu. So, very good evening, all of you, friends. Inka andru ipude live lo join avutunnaru. Come fast, all of you. ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా ఇండియన్ జియోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఎకానమీ కాన్సెప్ట్స్ అండ్ బడ్జెట్ MCQ సెషన్స్ ఇలా రెగ్యులర్గా మనం సెషన్స్ చేస్తూ వస్తున్నాం. నా ఇండియన్ పాలిటీ నుంచి కూడా చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు, సార్ ఇండియన్ పాలిటీ నుంచి కూడా సెషన్స్ చేయండి అని చెప్పేసి అడిగారు. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి MCQ సెషన్స్, ఏపీ జియోగ్రఫీకి సంబంధించి MCQ సెషన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఎస్ ఫ్రెండ్స్, ప్లీజ్ జాయిన్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా అందరూ ఫాస్ట్గా లైవ్లోకి వస్తే మనం సెషన్ని స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నౌ ఫండమెంటల్ రైట్స్ ఫ్రెండ్స్, ప్రాథమిక హక్కులు. సో ఫ్రెండ్స్, పాలిటీ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఎకానమీ డైనమిక్ ఇన్ నేచర్. రెగ్యులర్గా కరెంట్ ఈవెంట్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ మనం రీసెంట్లీ ఇన్ ద న్యూస్ వీటికి సంబంధించి కూడా కొన్ని సెషన్స్ చేస్తూ వస్తాను. స్టాటిక్ కూడా చదవాలి యాజ్ వెల్ యాజ్ కాంటెంపరీ ఇష్యూస్ కూడా రెగ్యులర్గా మనం కవర్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంటుంది. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. ఓకే, నౌ స్ట్రైట్ అవే ఐమ్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ ఫ్రెండ్స్. నౌ which fundamental right in the Indian Constitution states that every person has the right to practice, profess and propagate the religion of their own choice? Right to equality, right to freedom. Okay, right to freedom, right against exploitation, right to freedom of religion. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి తన యొక్క మనస్సాక్షికి అనుగుణంగా తను ఇష్టానుసారం మతాన్ని ఆచరించే, సో ప్రొఫెస్ చేసే మరియు ప్రచారం చేసుకునే హక్కు ఉందని చెప్పేసి పేర్కొంది. సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, దోపిడీ నిరోధించే హక్కు, మత స్వేచ్ఛ హక్కు. వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్ అమాంగ్ ఆల్ దీస్ 4 ఆప్షన్స్ ఫ్రెండ్స్? Right to freedom of religion. Yes, you are all right friends. Very nice attempt all of you. So keep it up friends, maintain that rapport. Yes, you are all right. D is the right option. Friends, మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు పార్ట్ 3లో 3వ అధ్యాయంలో ఆర్టికల్స్ 12 to 35 డీల్ విత్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తాయి. ప్రాథమిక హక్కులు 6. సో 6 ఇక్కడ ఫ్రెండ్స్ ప్రతి దాని గురించి మనం వివరంగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తాము. క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వేచ్ఛ హక్కు, సాంస్కృతిక విద్య విషయ హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు అని చెప్పేసి అంటాం. ప్రాథమిక హక్కులు ఏమైనా ఉల్లంఘించబడితే వీ కెన్ అప్రోచ్ ఎదర్ హైకోర్ట్ ఆర్ సుప్రీంకోర్ట్. సుప్రీంకోర్ట్ అబియస్ ఫ్రెండ్స్ హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ ఇన్ ఇండియా. క్లియర్. సో రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. అంటే ఆర్టికల్స్ దీనికి సంబంధించి ఆర్టికల్ 25 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్, అంటే ఆర్టికల్ 25 ఏం తెలియజేస్తుందంటే తన అంతరాత్మకు అనుగుణంగా ఒక వ్యక్తి ఏ మతాన్నైనా సరే స్వీకరించుకోవచ్చు. క్లియర్. అకార్డింగ్ టు హిస్ కన్సైన్స్ వన్ కెన్ ప్రాక్టీస్ ఎనీ రిలీజియన్ ఆఫ్ హిస్ ఓన్ చాయిస్. క్లియర్. సో దిస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఇక్కడ ఆర్టికల్స్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్కి సంబంధించి ఆర్టికల్స్ 25 to 28 వరకు డీల్ చేస్తాయి. ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్స్ 25 నుంచి 28 వరకు ఇక్కడ మత స్వేచ్ఛ హక్కు గురించి మాట్లాడతాయి. క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. నౌ రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ డి.
Fundamental rights are absolute restrictions on government officials, not subject to amendment, not subject to judicial review. ప్రాథమిక హక్కులు అనేవి నిరపేక్షమైనవా, ప్రభుత్వ అధికారులపై పరిమితులు కూడా విధిస్తాయా, సవరణకు అతీతమా, న్యాయ సమీక్షకు గురికావా? So what is the right option among all these four options, friends? You can easily answer to this question, friends. Right option for this question, friends? Yeah, right option B, friends. There are some restrictions on government officials also. సైన్యానికి as well as, clear friends, all of you. Even ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రభుత్వ అధికారులపై పరిమితులు కూడా విధిస్తూ వస్తాయి. సో రిస్ట్రిక్షన్స్ ఆన్ గవర్నమెంట్ అఫీషియల్స్, ఫ్రెండ్స్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్. somewhat reasonable restrictions are also there. Clear, all of you? And not subject to amendment అని చెప్పేసి అన్నారు. ఈవెన్ సవరణ కూడా చేయొచ్చు, ప్రాథమిక హక్కుల్ని సవరణ కూడా చేయొచ్చు, కాకపోతే బేసిక్ స్ట్రక్చర్ ఫర్ కాన్స్టిట్యూషన్ మాట బ్రీచ్ కాకూడదు. బేసిక్ స్ట్రక్చర్ ఫర్ కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేసే విధంగా ఇక్కడ ప్రాథమిక హక్కులకు సంబంధించి సవరణలు అనేవి చేయకూడదు. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ? యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ అవర్ నేషన్, సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, వీటిని వైలేట్ చేసే విధంగా ఇక్కడ ఈ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులకు సంబంధించి, ప్రాథమిక హక్కులు కూడా అంటే బేసిక్ స్ట్రక్చర్ ఫర్ కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసే విధంగా ఈ ఫండమెంటల్ రైట్స్ని కూడా అమెండ్ చేయకూడదు. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ? అంటే ఇక్కడ సవరణ చేయొచ్చు, కాకపోతే బేసిక్ స్ట్రక్చర్ ఫర్ కాన్స్టిట్యూషన్ మాత్రం ఏంటంటే వైలేట్ చేసే విధంగా ఉండకూడదు. ఇట్ డస్ నాట్ బ్రీచ్ విత్ ద బేసిక్ స్ట్రక్చర్ ఫర్ కాన్స్టిట్యూషన్. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ? ఓకే, నెక్స్ట్, నాట్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. ఈవెన్ ప్రాథమిక హక్కులకు సంబంధించి పార్లమెంట్ సెషనాలు చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేసే విధంగా కానీ చట్టాలు చేస్తే ఇక్కడ హైకోర్టు, సుప్రీంకోర్ట్స్ కూడా ఇన్వాల్వ్ కావచ్చు. ఏదైతే ఆ చట్టం చేశారో ఈ బేసిక్ స్ట్రక్చర్ ఫర్ కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసే విధంగా ఉన్నట్లయితే, ఈవెన్ ఈ ప్రాథమిక హక్కులను కూడా ఉల్లంఘించే విధంగా ఉన్నట్లయితే ఆ చట్టం అనేది చెల్లదని చెప్పేసి ఈవెన్ కోర్టులు కూడా తీర్పు ఇవ్వవచ్చు. అంటే ఇక్కడ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఏదైనా శాసనం చేసినట్లయితే ఆ శాసనం కూడా చెల్లదని కూడా తీర్పు ఇవ్వచ్చు. ఫ్రెండ్స్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ సబ్జెక్ట్ టు ద జ్యుడిషియల్ రివ్యూ. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, కేశవనంద కేసు కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ వాటిని డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఏదైనా ఒక సెషన్ తీసుకుంటే డెఫినెట్లీ ఒక సెషన్ కూడా తీసుకుంటాను దీనికి సంబంధించి, ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి, కేశవనంద భారతి కేసు గురించి, వీటన్నిటి గురించి వివరించే ప్రయత్నం కూడా చేస్తాను. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ? నౌ, సో కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్, ఫ్రెండ్స్, రిస్ట్రిక్షన్స్ ఆన్ గవర్నమెంట్ అఫీషియల్స్. సో ఆబ్వియస్లీ ఫ్రెండ్స్, బీ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ అంటే ఒకటేనండి ఇక్కడ. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ సబ్జెక్ట్ టు ద జ్యుడిషియల్ రివ్యూ. పార్లమెంట్ శాసనాలు చేయొచ్చండి, శాసనం చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రాథమిక హక్కులని ఉల్లంఘించే విధంగా, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా శాసనం చేస్తే ఆ శాసనం చెల్లదు అని చెప్పేసి తీర్పు ఇవ్వచ్చు. ఈవెన్ చూడండి ఇక్కడ ఆర్టికల్ 13 ఆల్సో లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్ డీల్ చేస్తుంది. ఫండమెంటల్ రైట్స్కి అనుగుణంగా లేకుండా ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసే విధంగా శాసనం చేస్తే ఇక్కడ సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇన్వాల్వ్ అయి ఆ శాసనం చెల్లదు అని చెప్పేసి తీర్పు ఇవ్వవచ్చు. Clear friends, all of you? Hope you understood. So right option for this question, friends, B. Another name for fundamental rights.
రైట్స్ విత్ లీగల్ ప్రొటెక్షన్, రైట్స్ వితౌట్ లీగల్ ప్రొటెక్షన్, మోరల్ రైట్స్, సివిల్ రైట్స్. ప్రాథమిక హక్కులకి మరొక పేరేంటి? న్యాయ సంరక్షణ ఉన్నటువంటి హక్కుల, న్యాయ సంరక్షణ లేని హక్కుల, నైతిక హక్కుల, పౌర హక్కుల? Come on friends, you can easily answer to this question. Yes friends, right option for this question. Another name for fundamental rights obviously rights with legal protection అండి. అంటే న్యాయ సంరక్షణ ఉన్నటువంటి హక్కులు, న్యాయ సంరక్షణ ఉన్నటువంటి హక్కులు ఇవి రైట్స్ విత్ లీగల్ ప్రొటెక్షన్. క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ సివిల్ రైట్స్ అంటే ఆబ్వియస్ ఫ్రెండ్స్ పొలిటికల్ అండ్ సోషల్ ఫ్రీడమ్ దట్ కమ్స్ అండర్ సివిల్ రైట్స్. అయితే ఇక్కడ చూడండి అనదర్ నేమ్ ఫర్ ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే ఇక్కడ ఫండమెంటల్ రైట్స్కి ఈ ప్రాథమిక హక్కులని హరించే విధంగా ఈ ప్రాథమిక హక్కులకి వ్యక్తుల పట్ల అంటే వ్యక్తులకి ఈ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ కాబడినట్లయితే యూ కెన్ అప్రోచ్ ఎయిదర్ హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్. క్లియర్ ఫ్రెండ్స్. అండర్ ఆర్టికల్ 226 ప్రకారం ఏంటంటే మనం హైకోర్టుని అప్రోచ్ కావచ్చు. అండర్ ఆర్టికల్ 32 ప్రకారం ఏంటి సుప్రీంకోర్టు మనం అప్రోచ్ కావచ్చు ఈ ఫండమెంటల్ రైట్స్ కానీ వైలేట్ చేయబడినట్లయితే. క్లియర్. సో కాబట్టి అంటే వైలేట్ కాబడితే మళ్ళీ అగైన్ తిరిగి పొందవచ్చు. ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడినట్లయితే, పౌరులకి ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడినట్లయితే దీస్ ఆర్ జస్టిబుల్ ఇన్ నేచర్ ఫ్రెండ్స్. ఒకవేళ ఉల్లంఘించబడితే తిరిగి పొందొచ్చు. వేరాజ్ డిపిఎస్పి తీసుకున్నాం అనుకోండి, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దీస్ ఆర్ నాట్ జస్టిబుల్ ఇన్ నేచర్. ఇవి ఒకవేళ ఉల్లంఘించబడితే మళ్ళీ అగైన్ తిరిగి పొందడానికి లేదు, నాన్ జస్టిబుల్ ఇన్ నేచర్. అయితే ఇక్కడ గవర్నమెంట్ పాలసీస్ ఫార్ములేట్ చేసేటప్పుడు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని కూడా పరిగణలోకి తీసుకోవాలి, అదే సూత్రాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. కాబట్టి ఇక్కడ రైట్స్ విత్ లీగల్ ప్రొటెక్షన్ ఫ్రెండ్స్. ఓకే ఆల్ ఆఫ్ యూ. రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఏ. Detention of a person is a legal remedy enforced by the government to inquire whether it is lawful or not friends. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వ్యక్తిని నిర్బంధించడం చట్టబద్ధమైనదా లేదా నివారించుటకు ప్రభుత్వం అమలు చేసే న్యాయబద్ధమైనటువంటి పరిహారం ఏంటి? హెబియస్ కార్పస్, సెష్యూరరీ, మాండమస్ అండ్ క్యో వారెంట్. సో ఫ్రెండ్స్ ఒక వ్యక్తిని నిర్బంధించినప్పుడు హీ మస్ట్ బి ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద కోర్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ హెబియస్ కార్పస్ ప్రకారం ఏంటంటే టు ప్రొడ్యూస్ ఎ పర్సన్ టు ద కోర్ట్. అప్పుడు కోర్ట్ ఏం చేస్తుందంటే దెన్ కోర్ట్ వుడ్ ఎంక్వైరీ ఇంటూ ద లీగాలిటీ ఆఫ్ హిస్ అరెస్ట్ ఫ్రెండ్స్. అంటే చట్టబద్ధంగా ఆ వ్యక్తి నిర్బంధించారా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తుందన్నమాట. చట్టబద్ధంగా ఆ పర్సన్ని నిర్బంధించినట్లయితే ఓకే, ఒకవేళ చట్టబద్ధం కాకుండా ఆ వ్యక్తి నిర్బంధించినట్లయితే ద పర్సన్ ఆబ్వియస్లీ ఇక్కడ ఏంటంటే కోర్టు దానికి అనుగుణంగా ద పర్సన్ వుడ్ బి రిలీజ్ ఫ్రెండ్స్. నిర్బంధించకుండా ఆ పర్సన్ని బయటికి రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ హెబియస్ కార్పస్ ప్రకారం ఏంటంటే జస్ట్ ఇష్యూ టు ఎ పబ్లిక్ అథారిటీ టు ప్రొడ్యూస్ ఎ పర్సన్ టు ద కోర్ట్. అప్పుడు కోర్ట్ ఏం చేస్తుంది, ఇట్ వుడ్ ఎంక్వైరీ ఇంటూ ద లీగాలిటీ ఆఫ్ హిస్ అరెస్ట్ అనమాట. అంటే ఇక్కడ చట్టబద్ధంగా వ్యక్తి నిర్బంధించారా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తుంది అనమాట.
ఇక్కడ నిర్బంధించినప్పుడు ఆ పర్సన్ ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. క్లియర్? హెబియస్ కార్పస్ అని చెప్పేసి అంటాం. 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షూర్ 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నౌ ఇక్కడ చూడండి. నెక్స్ట్ వన్ ఏంటంటే షెర్ష్యూరరీ. షెర్ష్యూరరీ కంటే ముందు మ్యాండమస్ గురించి మాట్లాడదాం. ఇక్కడ చూడండి, ప్రభుత్వ అధికారులు తమ యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించాలి అని చెప్పేసి ఇచ్చేటటువంటి ఆదేశం అనమాట. అంటే ఇక్కడ ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ని యాక్టివ్ చేస్తుందన్నమాట. ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ని ఏం చేస్తుందంటే ఇక్కడ యాక్టివ్ చేస్తుందన్నమాట. అంటే ఇష్యూ టు ఏ పబ్లిక్ అథారిటీ టు క్యారీ అవుట్ ద ఆర్డర్ అని చెప్పేసి అంటామండి. మ్యాండమస్ కెన్ బి ఇష్యూడ్. ఈ రిట్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. క్లియర్? సో మ్యాండమస్ ఇక్కడ ఏంటంటే ఇన్యాక్టివ్ని ఇక్కడ ఏం చేస్తుందండి, యాక్టివ్ చేస్తుంది అనమాట. ఇట్ కెన్ బి ఇష్యూ టు ఏ పబ్లిక్ అథారిటీ టు క్యారీ అవుట్ ద ఆర్డర్. అంటే ఇక్కడ ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ అధికారులు సక్రమంగా విధులని నిర్వర్తించాలి అని చెప్పేసి డైరెక్ట్ చేస్తుందన్నమాట. అంటే ఇన్యాక్టివ్గా ఉంటే యాక్టివ్ చేస్తుందన్నమాట. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ ఇక్కడ తర్వాత ఏంటంటే ప్రొహిబిషన్ అనే ఇంకొక రిట్ ఉంటుందండి. ప్రొహిబిషన్ అనేటటువంటి ఇంకొక రిట్ కూడా ఉంటుందన్నమాట. ప్రొహిబిషన్ అనేది దాని గురించి కూడా మాట్లాడతానండి. ఇక్కడ చూడండి, ప్రొహిబిషన్ అంటే టు ప్రొహిబిట్ ఏ లోవర్ కోర్ట్ ఫ్రమ్ ఎక్సీడింగ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్. ఇప్పుడు కోర్టులు అనేవి కింది స్థాయి కోర్టులు వాటి యొక్క పరిధిని మించి జడ్జిమెంట్స్ ఇవ్వడం, వాటి యొక్క స్థాయిని మించి ఇక్కడ జడ్జిమెంట్స్ ఇవ్వడం అనమాట. అటువంటి సందర్భంలో ఏం చేస్తే హయ్యర్ కోర్టులు లోవర్ కోర్ట్స్కి ఆ ప్రొసీడింగ్స్ని ఆపండి, ఆ కేసుని మాకు తరలించండి అని చెప్పేసి దిశానిర్దేశం చేస్తాయి హయ్యర్ కోర్టులు. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ? ఇక్కడ దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొహిబిషన్ అని చెప్పేసి అంటాం. టు ప్రొహిబిట్ ఏ లోవర్ కోర్ట్ ఫ్రమ్ ఎక్సీడింగ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్ అంటారు. తర్వాత ఏంటంటే షెర్ష్యూరరీ అంటే ఇక్కడ కింది న్యాయస్థానాలు తాను విచారిస్తున్నటువంటి కేసుని ఆపి పై కోర్టులకి, అంటే హైకోర్టులకి ఇన్ ద సెన్స్ దాని యొక్క హైరార్కీ అనమాట. సో పై కోర్టులకి పంపించాల్సిందిగా ఇచ్చేటటువంటి డైరెక్షన్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఈ షెర్ష్యూరరీ అంటే ఏంటంటే ఇక్కడ ఇట్ ఈస్ బోత్ ప్రివెంటివ్ యాజ్ వెల్ యాజ్ క్యూరేటివ్ అని చెప్పేసి అంటాం. ఒకవేళ కింది న్యాయస్థానాలు తప్పులుగా ఏవైనా సరే జడ్జిమెంట్ ఇచ్చినా వాటిని కరెక్ట్ చేస్తాయి కూడా. అంటే ఆ కేసును ఆపి మాకు పంపించండి అని చెప్పేసి అంటుంది. అక్కడ లోవర్ కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కరెక్ట్ కూడా చేస్తాయి. అంటే షెర్ష్యూరరీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ బోత్ ప్రివెంటివ్ యాజ్ వెల్ యాజ్ క్యూరేటివ్ అని చెప్పేసి అంటారు. ఇట్ ఈస్ బోత్ ప్రివెంటివ్ యాజ్ వెల్ యాజ్ క్యూరేటివ్. ఒకవేళ తప్పుడు జడ్జిమెంట్స్ ఇస్తే, రాంగ్ జడ్జిమెంట్స్ ఇక్కడ ఇస్తే వాటిని కరెక్ట్ కూడా చేస్తుంది అనమాట. క్యో వారెంటీ ఫ్రెండ్స్, బై వాట్ అథారిటీ టు క్వశ్చన్ హిస్ క్లెయిమ్ టు ద ఆఫీస్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తికి ఒక సంస్థలో అధికారిగా చలామణి కావడానికి అనర్హుడైనప్పటికీ కూడా అర్హుడుగా చలామణి కావడం అన్నమాట. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ? సో అటువంటి అంటే ఇక్కడ అది ఈ క్వో వారంటీని ఎవరైనా సరే దీన్ని ఇచ్చేయచ్చు. ఈ క్వో వారంటీ ఈజ్ నథింగ్ బట్ బై వాట్ అథారిటీ టు క్వశ్చన్ హిస్ క్లెయిమ్ టు ద ఆఫీస్ ఫ్రెండ్స్. దాన్ని క్వో వారంటీ అని చెప్పేసి అంటారు. Red option for this question, friends. So red option, I told you friends, habeas corpus. A is the red option for this question. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రొహిబిషన్, షెర్ష్యూరరీ అనేవి ఏంటంటే ఇక్కడ కోర్టులకు సంబంధించినటువంటిది మాత్రమే. ఇక్కడ ప్రొహిబిషన్ యాజ్ వెల్ యాజ్ మీరు ఇంకా డెఫినెట్స్ అడిగారు ఏంటనంటే ఓకే, అంటే ఒక సంస్థ అధికారిగా చలామణి కావడానికి అర్హతలు లేకున్నా ఒక సంస్థ అధికారిగా చలామణి కావడం అన్నమాట. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ? సో అంటే దాన్ని ఇక్కడ ఏమంటామంటే క్యో వారెంట్ అని చెప్పేసి అంటామండి. టు క్వశ్చన్ హిస్ క్లెయిమ్ టు ద ఆఫీస్. బై వాట్ అథారిటీ టు క్వశ్చన్ హిస్ క్లెయిమ్ టు ద ఆఫీస్. ఒక సంస్థ అధికారిగా చలామణి కావడం, ఎటువంటి అర్హతలు లేకున్నా ఒక సంస్థ అధికారిగా చలామణి కావడానికి ఇక్కడ నివారిస్తుందన్నమాట. ఏదనంటే క్యో వారెంట్ అని చెప్పేసి అంటాం. ఐ టోల్డ్ యూ ఫ్రెండ్స్. ప్రొహిబిషన్కి షెర్ష్యూరరీకి ఇక్కడ ఏంటంటే ప్రొహిబిషన్ ఓన్లీ జస్ట్ ఒక క్రింది న్యాయస్థానం అనమాట తన పరిధిని మించి ఒక కేసుని విచారణ చేయడం అండి. విచారణ చేసి జడ్జిమెంట్లు ఇవ్వడం అది చేయకూడదు. విత్ ఇన్ ఇట్స్ లిమిట్లో ఒక కేసు విచారణ చేయాలి. దాట్ కమ్స్ అండర్ ప్రొహిబిషన్ ఫ్రెండ్స్.
క్లియర్. సెర్ష్యూరరీ అంటే తాను విచారిస్తున్నటువంటి అంటే ఇక్కడ కేసుని తన పరిధికి మించి విచారిస్తున్నటువంటి కేసుని ఆపి ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మీరు ఆపేయండి, మాకు పంపించండి, మేము ఆ కేసుని డీల్ చేస్తాం. ఒకవేళ ఏమైనా క్రింది న్యాయస్థానాలు రాంగ్ జడ్జిమెంట్స్ ఇచ్చినా ఇవి కరెక్ట్ చేస్తాయన్నమాట. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రొహిబిషన్ అండ్ సెర్ష్యూరరీ. ఇది కోర్ట్స్కు మాత్రమే. ప్రొహిబిషన్ యాజ్ వెల్ as సెర్ష్యూరరీ అనేవి కోర్ట్స్కు మాత్రమే. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. క్లియర్ నౌ. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు క్యో వారెంట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పానండి. అంటే అర్హత లేనప్పటికి కూడా ఒక సంస్థ అధికారిగా చలామణి కావడానికి ఇక్కడ నివారించడం అనమాట. టు క్వశ్చన్ హిస్ క్లెయిమ్ టు ద ఆఫీస్ అంటే బై వాట్ అథారిటీ టు క్వశ్చన్ హిస్ క్లెయిమ్ టు ద ఆఫీస్ అంటే క్యో వారెంట్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. క్లియర్. అంటే అర్హత లేనప్పటికీ కూడా ఒక సంస్థ అధికారిగా చలామణి కావడాన్ని ఇక్కడ నివారిస్తుంది అనమాట. అది క్యో వారెంట్ అని చెప్పేసి మీకు చెప్పాను. క్లియర్. Under which provision of the Constitution a person can appeal to the Supreme Court on a violation of fundamental rights? Right option for this question, friends. Yeah, right option, Article 32, friends. Article 32. Under which provision of the Constitution a person can appeal to the Supreme Court on a violation of fundamental rights, friends. Friends, ఇక్కడ ఈ 6 ప్రాథమిక హక్కుల్లో ఏది ఉల్లంఘించబడినా we can approach either High Court or Supreme Court, friends. High Court అయితే under Article 226, Supreme Court అయితే obvious friends under Article 32, friends. రాజ్యాంగ పరిహార పక్కం చెప్పేసి అంటాం. ఆర్టికల్ 13 అనేది లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్. అంటే ఇక్కడ చూడండి, పార్లమెంట్ శాసనాలు చేయొచ్చు, కాకపోతే ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే విధంగా పార్లమెంట్ ఒక శాసనం చేసినట్లయితే ఆ శాసనం చెల్లదని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు, హైకోర్టు అనమాట తీర్పులు ఇవ్వచ్చు. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఆర్టికల్ 14 ఆబ్వియస్ ఫ్రెండ్స్, చట్టం ముందు అందరూ సమానమని తెలియజేస్తుంది అనమాట. ఆర్టికల్ 15 ఏం తెలియజేస్తుంది? ద స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్ ఎగెన్స్ట్ ఎనీ సిటిజన్ ఆన్ గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి అంటాం. అంటే ఒక వ్యక్తిని కులం, మతం, ప్రాంతం ప్రాతిపదికన ఇక్కడ వివక్ష చూపించకూడదు, దాన్ని నివారిస్తుంది అనమాట. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఆర్టికల్ 15 దాని గురించి మాట్లాడుతుంది. రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఆర్టికల్ 32. ఓకే, నెక్స్ట్ వన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిస్క్రైబ్డ్ విచ్ ఫండమెంటల్ రైట్ యాజ్ ద లైఫ్, సోల్ అండ్ హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? Dr. B.R. Ambedkar described which fundamental right, friends, as the life, soul and heart of the Indian Constitution? Right to equality, right to freedom, right against exploitation and right to constitutional remedies. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ప్రాథమిక హక్కును రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ, హృదయం అని చెప్పేసి అభివర్ణించారు? రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్, ఫ్రెండ్స్, రాజ్యాంగ పరిహార హక్కు అని చెప్పేసి అంటాం. Under Article 32. I told you just now, friends. Okay, now. So D is the right option for this question. Next one. Which of the following are meant for economic equality? ఆర్థిక సమానత్వాన్ని కలుగజేసేది ఏది? ప్రాథమిక హక్కుల, ఆదేశ సూత్రాల, ప్రాథమిక విధుల, పైవేవి కావా?
Fundamental rights, directive principles of state policy, fundamental duties, and none of the above. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఎకనామిక్ ఈక్వాలిటీకి సంబంధించి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశ సూత్రాలు అనమాట. ఎకనామిక్ ఈక్వాలిటీకి సంబంధించి ఆర్థిక సమానత్వాన్ని కలుగజేసేది అబియస్ ఫ్రెండ్స్ బి ఫ్రెండ్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ పార్ట్ 4 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. సో డీల్స్ విత్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఫ్రెండ్స్. క్లియర్. సోషలిస్టిక్, గాంధియన్ అండ్ లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి అంటాం. అదే సూత్రాన్ని 3 రకాలుగా వర్గీకరణ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశ సూత్రాలు అనే డిపిఎస్పి అనేవి ఆర్ మెంట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ ఫ్రెండ్స్. సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. Directive principles of state policy are meant for social and economic democracy friends. Clear. So obvious friends, B is the reduction for this question. Next one. Which article of the constitution gives the right to publish news friends? Freedom of press, in other words, freedom of press friends. Freedom of press. Article 14, Article 21, Article 32, Article 19. Article 14 I already explained, equality before the law. Article 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించరాదని పేర్కొంటుంది. ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్. అండర్ ఆర్టికల్ 19 ప్రకారం ఏంటంటే ఇక్కడ 6 ఫ్రీడమ్స్ ఇవ్వబడ్డాయన్నమాట. భావ ప్రకటన స్వేచ్ఛ, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్, ఇవన్నీ కూడా ఈ విధంగా 6 రకాల 6 ఫ్రీడమ్స్ అండర్ ఆర్టికల్ 19 అన్నమాట ఇవ్వడం జరిగింది. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. వాట్ ఈస్ ద రిడక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ అండర్ ఆర్టికల్ 19? సో గివ్స్ ద రైట్ టు పబ్లిష్ న్యూస్ ఫ్రెండ్స్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. నౌ రిడక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ D. So friends, right to education act can benefit students of which level? For students of all levels, for college students, for senior secondary level students, for children under 14 years. విద్యా హక్కు చట్టం ఏ స్థాయి విద్యార్థులకి ఉపయోగపడుతుంది? అన్ని స్థాయి విద్యార్థులకా, కళాశాల విద్యార్థులకా, సీనియర్ సెకండరీ స్థాయి విద్యార్థులకా, 14 సంవత్సరాల లోపు పిల్లలందరికా? Right option friends, right to education act can benefit students of which level? Friends, this is nothing but for children under 14 years friends. ఇక్కడ చూడండి, ఆర్టికల్ 21A ప్రకారం ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ వాజ్ మేడ్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్. ఇక్కడ చూడండి, ఆర్టికల్ 21A ప్రకారం ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ విద్యను అందించాలి. ఇట్స్ ఎ మ్యాండేటరీ థింగ్.
Clear. The state shall provide free and compulsory education to all children between the age group of 6 to 14 years. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. The state shall provide free and compulsory education to all children between the age group of 6 to 14 years. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. So kabatti friends, obviously what is the red option for this question friends? So D is the red option. Clear friends, all of you? Yeah. According to this 86 Constitution Amendment Act 2002 friends. 2002. Clear? Next one friends. What is the forcible conviction of a convicted person called? Self-incrimination, double jeopardy, ex post facto law, none of the above. Right option for this question friends. Yeah, self incrimination అని చెప్పేసి అంటామండి. సెల్ఫ్ ఇంక్రిమినేషన్. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తిని నిర్బంధించి తనకు తానుగా అంటే తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చేటట్లు ఇక్కడ నిర్బంధించకూడదు అనమాట. నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ ఫ్రెండ్స్. అంటే తనకు తానుగానే వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చేటట్లు ఇక్కడ నిర్బంధించకూడదు. నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అని చెప్పేసి అంటారు. అండర్ ఆర్టికల్ 20 ప్రకారం అండి. అంటే ఇక్కడ అండర్ ఆర్టికల్ 20 ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తిని విచక్షణ రహితంగా శిక్షించకుండా ఉండడానికి కొన్ని రక్షణలు కల్పించడం జరిగిందనమాట. అందులో ఒకటి ఏంటంటే ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అంటే అర్థం ఏంటంటే చట్టం ఏం చెప్తుందో ఒక వ్యక్తి అంటే తప్పు చేసేటప్పుడు చట్టం ఏమైతే చెప్తుందో చట్టం చెప్పిన దానికి అనుగుణంగా ఇక్కడ శిక్షించాలన్నమాట. సబ్జెక్ట్ టు ఏ పెనాల్టీ అంటే ఇక్కడ ఏంటంటే చట్టం ఏం చెప్తుంది దానికి అనుగుణంగా మాత్రం ఇక్కడ శిక్షిస్తూ రావాలి, అంతకంటే ఎక్కువగా శిక్షించకూడదు. సబ్జెక్ట్ టు ఏ పెనాల్టీ గ్రేటర్ దాన్ దట్ వాట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ బై ద లా ఇన్ ఫోర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ ద యాక్ట్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ చట్టం నిర్దేశించిన దానికి అనుగుణంగా ఇక్కడ శిక్షించాలి, ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అని చెప్పేసి అంటారండి. చట్టం ఏం చెప్తుంది, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు చట్టం ఏం చెప్తుంది, సో దానికి అనుగుణంగా ఇక్కడ శిక్షించాలి, అంతకంటే ఎక్కువ శిక్షించకూడదు. ఇంకొకటి ఏంటంటే నో డబుల్ జియోపార్డీ అంటారు. నో డబుల్ జియోపార్డీ అంటే ఒక నేరానికి ఒక వ్యక్తిని 2 సార్లు శిక్షించకూడదు, ఒక నేరానికి ఒక వ్యక్తిని ఒకసారి మాత్రమే శిక్షించాలి. నో డబుల్ జియోపార్డీ, ఒక నేరానికి ఒక వ్యక్తిని దొరికాడు కదని చెప్పేసి 2 సార్లు శిక్షించకూడదు. నో డబుల్ జియోపార్డీ అని చెప్పేసి అంటారండి. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ? హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. ఓకే, రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఏ. Who is the defender of fundamental rights in India? President, Prime Minister, Parliament, Supreme Court and High Courts. భారతదేశంలో ప్రాథమిక హక్కుల రక్షకుడు ఎవరు? రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంట్, సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టుల. Red option for this question friends. Yes, you are all right friends. Supreme Court and High Courts friends. D is the red option. ఇక్కడ చూడండి, అందరూ గమనించండి. ఇక్కడ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లయితే, ప్రాథమిక హక్కులను వైలేట్ చేయబడితే వీ కెన్ అప్రోచ్ ఎయిదర్ హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ ఫ్రెండ్స్ టు గెట్ ఇట్ బ్యాక్. పౌరులకి ప్రాథమిక హక్కులని ఉల్లంఘించబడితే మనం సుప్రీంకోర్టును కానీ హైకోర్టును కానీ అప్రోచ్ అయి తిరిగి పొందవచ్చు. సో దీస్ ఆర్ జస్టిబుల్ ఇన్ నేచర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో ఆబ్వియస్ ఫ్రెండ్స్, డి ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. Which Amendment Act 2002 provided for free and compulsory education to all children between the age group of 6 to 14 years? 84th, 85th, 86th, 87th.
Right option for this question, friends. I want a response from all of you, friends. Yes, 86 Constitution Amendment Act 2002. 86 Constitution Amendment Act 2002, friends. I told you just now, discussion kuda ichchanu. C is the right option for this question, friends. I told you, explanation also already given. Part 3, friends. Part 3 of the Indian Constitution contains the provisions on fundamental rights, directive principles of state policy, elections and citizenship. భారత రాజ్యాంగంలోని పార్ట్ 3 ఈ క్రింది నిబంధనలు కలిగి ఉంది: ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ఎన్నికలు, పౌరసత్వం. Obvious, friends, part 3 of our constitution deals with ప్రాథమిక హక్కులు. Articles 12 to 35. Articles 12 to 35 deal with fundamental rights. Obvious, friends, A is the right option for this question. Okay, next one. Non-revoked right in case of national emergency. జాతీయ అత్యవసర పరిస్థితిలో రద్దు కాని హక్కు ఏది? The right to equality, the right to life and personal liberty, religious freedom, freedom of expression. ఫ్రెండ్స్, ఇక్కడ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు అండర్ ఆర్టికల్ 352 ప్రకారం దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు ఏవేవి క్యాన్సిల్ అవుతాయి? ఏ ఫండమెంటల్ రైట్స్ క్యాన్సిల్ అవుతాయి? ఏవి మిగిలి ఉంటాయి? ఫ్రెండ్స్, ఎక్సెప్ట్ ఆర్టికల్ 2021, ఆర్టికల్ 2021లో పొందుపరిచినటువంటి ఇవి మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా ఆర్టికల్ 19 కానీ ఆటోమేటికల్లీ సస్పెండెడ్. సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ, ఫ్రెండ్స్, ఇది జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకొచ్చాం. జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి. దిస్ ఈజ్ బ్రాడ్ ఆన్ ఫ్రమ్ జర్మనీ కాన్స్టిట్యూషన్. సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఎక్సెప్ట్ ఆర్టికల్ 2021 మిగిలిన అన్నీ కూడా ఆటోమేటికల్లీ సస్పెండ్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21 ప్రకారం ఏం తెలియజేస్తుందండి? వ్యక్తి స్వేచ్ఛకి ఇక్కడ భంగం కలిగించరాదని చెప్పేసి పేర్కొంటుందన్నమాట. రిమైనింగ్ ఆబ్వియస్, ఫ్రెండ్స్, ఆటోమేటికల్లీ బీయింగ్ సస్పెండెడ్. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ బి, ఫ్రెండ్స్. Okay, love you. Next one. Articles on the prevention of torture in the constitution, friends. So friends, ఇక్కడ దీన్నే సారీ మీకు అంటే మీకు జస్ట్ a little bit I will give you articles on the prevention of torture in the constitution in the sense. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మీకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కొద్దిగా మీకు డిఫరెంట్గా ఇచ్చాను, సారీ. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి పీడనాన్ని నిరోధించే హక్కు, ఫ్రెండ్స్. Right against exploitation, friends. Sorry, right against exploitation. Okay. Articles on the right against exploitation. పీడనాన్ని నిరోధించే హక్కు అని అంటాం కదా. రాజ్యాంగంలో పీడన నిరోధంకి సంబంధించిన ప్రకరణలు ఏంటి? అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నామంటే ఒక ప్రాథమిక హక్కు ఏదంటే రైట్ ఎగ్నెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. రైట్ ఎగ్నెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పేసి అన్నాం కదా. ఈ రైట్ ఎగ్నెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటేంటి? వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్, ఫ్రెండ్స్? ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వెట్టి చాకరీ, పడుపు, వ్యభిచార
వృత్తిని ఇక్కడ నిషేధిస్తుంది ఆర్టికల్ 23 ప్రకారం. ఆర్టికల్ 24 ప్రకారం ఏంటంటే చిన్నపిల్లల్ని హజార్డస్ ఇండస్ట్రీస్లో ఇక్కడ నియమించకూడదు. క్లియర్. 14 సంవత్సరాల పిల్లల్ని ఇక్కడ ఏంటంటే హజార్డస్ ఇండస్ట్రీస్లో నియమించకూడదు. సో రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఆర్టికల్ 23 and 24. బాల కార్మిక నిషేధ చట్టం అంటాం. ఆర్టికల్ 24 బాల కార్మిక నిషేధ చట్టము. సి ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్. In which article is the right to property, friends? Right option for this question. రైట్ ఆప్షన్ ఫ్రెండ్స్. రైట్ టు ప్రాపర్టీ ఇక్కడ ఆస్తి హక్కుని ఇక్కడ చూడండి ఏ ఆర్టికల్లో ఉంది. అండర్ ఆర్టికల్ 300A ప్రకారం ఏంటంటే దీన్ని ఇంతకుముందు ఫండమెంటల్ రైట్గా ఉండేది. కాకపోతే 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా దీన్ని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి అండర్ ఆర్టికల్ 300A ప్రకారం ఏంటంటే దీన్ని చట్టబద్ధ హక్కుగా చేస్తూ వచ్చాం. అండర్ ఆర్టికల్ 300A ప్రకారం అండర్ ఆర్టికల్ 300A. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. నౌ ఇక్కడ చూడండి ఆర్టికల్ 368 అనేది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి మాట్లాడుతుంది అనమాట. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి మాట్లాడుతూ వస్తుంది. అఫ్ కోర్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి మాట్లాడే విధానంలో ఇక్కడ 2 క్లాస్ ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ఏంటంటే ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కానీ వీటిని సవరించాలంటే 2/3 మెజారిటీ ఆఫ్ ది టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ఈచ్ హౌస్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఇన్ అదర్ వర్డ్స్ మోర్ దాన్ 50% ఆఫ్ ది టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ఈచ్ హౌస్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ జరగాలి. అది ఏ క్లాస్. బి క్లాస్ ఏంటంటే చూడండి ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఫెడరల్ ఫ్యూచర్స్ సంబంధించి వాటిని అమెండ్మెంట్ చేయాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ అండ్ ఇట్స్ మేనర్ని కానీ ఇక్కడ సవరించాలంటే ఇటువంటి సందర్భంలో సమాఖ్యవాదానికి సంబంధించి ఇక్కడ స్టేట్స్ కన్సెంట్ కూడా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుందన్నమాట. అంటే ఉభయ సభల్లోనూ 2/3 మెజారిటీతో పాస్ చేయడం మాత్రమే కాకుండా హాఫ్ ఆఫ్ ద టోటల్ స్టేట్స్ కన్సెంట్ కూడా రిక్వైర్డ్ ఉంటుందన్నమాట. హాఫ్ ఆఫ్ ద టోటల్ స్టేట్స్ కన్సెంట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. అది బి క్లాస్ అండర్ ఆర్టికల్ 368 ప్రకారం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి. అంటే ఇక్కడ రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడుతూ వస్తుంది ఆర్టికల్ 368 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఆర్టికల్ 1 అనేది నో స్టేట్ హ్యాస్ ద రైట్ టు సీక్ ఇట్ ఫ్రమ్ ఇండియన్ ఫెడరేషన్. ఇండియన్ యూనియన్ నుంచి ఏ రాష్ట్రం కూడా ఇక్కడ విడిపోవడానికి అవకాశం లేదు. ఫెడరేషన్ విత్ ఏ స్ట్రాంగ్ సెంటర్ ఫ్రెండ్స్. దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే కెనడియన్ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం. క్లియర్, obvious friends. Right option for this question. I told you other options also I explained. రెండు భాషల్లో కూడా మాట్లాడుతూ వస్తున్నానండి. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. రెండు భాషల్లో కూడా ఓకేనా. అంటే ఇండియన్ యూనియన్ నుంచి ఏ రాష్ట్రం కూడా ఇక్కడ విడిపోవడానికి లేదు ఆర్టికల్ 1 తెలియజేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్పినప్పటికీ మళ్ళీ అగైన్ తెలుగులో రెండు భాషల్లో కూడా మాట్లాడుతూ వస్తున్నానండి. సో ఫ్రెండ్స్, రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ అండర్ ఆర్టికల్ 300A. నెక్స్ట్ వన్. Items mentioned in Article 13. Laws that are unconstitutional are not valid. Laws that deprive fundamental rights are invalid. Legal definition, all of the above. ఫ్రెండ్స్, ఆర్టికల్ 13లో లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్. అంటే పార్లమెంట్ ఏదైనా శాసనం చేయొచ్చు ఈ ఫండమెంటల్ రైట్స్ సంబంధించి. కాకపోతే ఫండమెంటల్ రైట్స్ని ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించే విధంగా ఏదైనా శాసనం చేస్తే ఆ శాసనం చెల్లదని చెప్పేసి సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు ఇవ్వచ్చు. అది ఆర్టికల్ 13 తెలియజేస్తుంది అనమాట. ఏ ఈజ్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. లాస్ దట్ డిప్రైవ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇన్వాలిడ్.
సో దీస్ ఆల్సో లీగల్ డెఫినేషన్. ఇక్కడ చూడండి, లీగల్ డెఫినేషన్ అంటే అర్థం ఏంటండి? ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్టికల్ 12లో కూడా ఏంటి ప్రస్తావిస్తూ వచ్చారంటే, క్లియర్, ఆర్టికల్ 12లో కూడా రాజ్యం అంటే ఏంటనేది ఇక్కడ నిర్వచించడం జరిగిందనమాట. స్టేట్ అంటే ఏంటనేది కూడా నిర్వచించడం జరిగింది ఆర్టికల్ 12లో. చట్ట నిర్వచనం. సో వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్? ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఆర్ laws that deprive fundamental rights are invalid. ఇక్కడ చూడండి, రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి చట్టాలు కూడా చెల్లవండి. క్లియర్. ప్రాథమిక హక్కులను హరించే చట్టాలు కూడా చెల్లవు. చట్ట నిర్వచనం. ఓకే, అబియస్ ఫ్రెండ్స్ ఇక్కడ డి ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి చట్టాలు కూడా ఇక్కడ చెల్లవు. లాస్ దట్ డిప్రైవ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఆల్సో ఇన్వాలిడ్ అండ్ లీగల్ డెఫినేషన్ ఆల్సో ఫ్రెండ్స్. ఓకేనా? obvious friends, D is the right option for this question. Next one, judicial review power. Is direct, indirect, attributed, none of the above. Judicial review power in India ప్రత్యక్షంగా ఉంది ఫ్రెండ్స్. ఈజ్ డైరెక్ట్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ చూడండి, అయితే ఈ న్యాయ సమీక్ష అధికారం అనేది ఇప్పుడు పార్లమెంట్ శాసనాలు చేయొచ్చండి. పార్లమెంట్ అనేది శాసనాలు చేయొచ్చు. ఇండియాలో ఏ విధంగా ఉంటుందంటే, చట్టం నిర్దేశించిన పద్ధతి, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఇండియాలో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అండి. వెరాజ్ యుఎస్ఏలో తీసుకుంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అంటే వాళ్ళు ఒక చట్టాన్ని చేసినప్పుడు అక్కడ అమెరికన్ సుప్రీంకోర్టు అనమాట, వాళ్ళు ఏ పద్ధతిని ఉపయోగించి ఆ శాసనాన్ని చేశారు ఆ పద్ధతిని కూడా ఇక్కడ ఎంక్వైరీ చేయొచ్చు సుప్రీంకోర్ట్ ఆఫ్ యుఎస్ఏ. ఇండియాకు వస్తే ఇండియాలో ఏ విధంగా ఉంటుందంటే, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, చట్టం నిర్దేశించిన పద్ధతి అని చెప్పేసి అంటాం. ఎందుకనంటే ఇక్కడ చూడండి, చట్టం నిర్దేశించిన పద్ధతి అంటే అకార్డింగ్ టు, ఇక్కడ మనం ఒక శాసనాన్ని చేయడానికి ఒక ప్రొసీజర్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక ప్రొసీజర్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యి ఇక్కడ శాసనం చేశారా లేదా అన్నది మాత్రమే సుప్రీంకోర్టు ఇన్ ఇండియా ఎంక్వైరీ చేస్తుందన్నమాట. ఒకవేళ ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యి శాసనం కానీ చేయకపోతే ఆ శాసనం చల్లదని చెప్పేసి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా తీర్పు ఇవ్వచ్చు. వేరేజ్ ఇక్కడ చూడండి, యూఎస్ఏలో తీసుకున్నట్లయితే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే వాళ్ళు ఏదైనా పద్ధతిని ఉపయోగించి వాళ్ళు శాసనం చేయొచ్చు. కాకపోతే ఆ పద్ధతి సరైనదా కాదని చెప్పేసి ఆ పద్ధతిని కూడా ఎంక్వైరీ చేస్తుందన్నమాట. ఏదంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ యుఎస్ఏ. అందుకనే జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ యుఎస్ఏ ఈజ్ హయ్యర్ దాన్ ది జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఇన్ ఇండియా. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. అంటే ఇండియా కంటే జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ యుఎస్ఏకి ఎక్కువగా ఉంటుందని అర్థం అనమాట. ఇక్కడ చట్టం నిర్దేశించిన పద్ధతి ఇండియాలో, ఇక్కడికి వస్తే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పేసి అంటాం. ఇండియాలో ఒక ప్రొసీజర్ ఏర్పాటు చేసుకున్నామండి. ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యి ఇక్కడ చట్టాలు చేసామా లేదా అన్నది మాత్రమే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఎంక్వైరీ చేస్తుందన్నమాట. ఇక్కడికి వస్తే ఆ పద్ధతిని కూడా ఎంక్వైరీ చేస్తుందన్నమాట యూఎస్ఏకి వస్తే. క్లియర్, ఆల్ ఆఫ్ యూ. ఓకేనా? న్యాయ సమీక్ష అధికారం అని చెప్పేసి అంటామండి. ఈ జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఏ రాజ్యాంగం స్వీకరించడం జరిగిందంటే యుఎస్ఏ ఫ్రెండ్స్. It is brought down from USA Constitution. Now, Article 17 of Indian Constitution deals with education, health, abolition of untouchability, food guarantee. ఆహార హామీయ. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఫ్రెండ్స్, అస్పృశ్యతని నివారిస్తుంది. What is the meaning of state in the Indian Constitution? Union and state governments, state legislatures, parliament, all of the above. రాజ్యాంగ రాష్ట్రం అంటే ఏంటి? స్టేట్ అంటే అసలు అర్థం ఏంటి? ద మీనింగ్ ఆఫ్ స్టేట్. అంటే ఇక్కడ స్టేట్ అంటే ఇక్కడ రాష్ట్రం అంటే రాజ్యం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలండి. రాజ్యాంగం ఇక్కడ రాష్ట్రం అంటే
రాజ్యం అని గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగంలో రాజ్యం అంటే ఏంటి అంటే రాజ్యం అంటే ఏంటంటే పైవన్నీ కూడా వస్తాయి. యూనియన్, స్టేట్ గవర్నమెంట్, స్టేట్ లెజిస్లేచర్, పార్లమెంట్ ఇవన్నీ కూడా వస్తాయండి. రైట్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అండర్ ఆఫ్ ది డాష్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రైట్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్. ఆర్టికల్ 21, ఆర్టికల్ 24, ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 19. ఆబ్వియస్ ఫ్రెండ్స్, భారత భూభాగం అంతటా స్వేచ్ఛగా తిరిగే హక్కు అనేది భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడ ఈ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. అంటే ఆర్టికల్ 19 ఫ్రెండ్స్. ఆర్టికల్ 19. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఆర్టికల్ 19. ఆబ్వియస్ ఫ్రెండ్స్, D is the right option for this question. The fundamental rights enshrined in the Constitution of India were inspired by the Yes friends, right option for this question, Bills of Right of USA, Government of India Act 1935, both A and B, none of the above. Friends, so Bills of Right of USA. Right option for this question friends, Bill of Rights USA friends. Fundamental rights brought down from. ఈ ప్రాథమిక హక్కులను ఎక్కడి నుంచి తీసుకొచ్చామండి? ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగిందంటే యుఎస్ఏ రాజ్యాంగం నుంచి సంగ్రహించడం జరిగింది. So A is the right option for this question. So this what friends, fundamental rights గురించి brief discussion. Okay, love you. ఇక్కడ రిట్స్ గురించి కూడా మనం మాట్లాడుతూ వచ్చాం. హెబియస్ కార్పస్ గురించి, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యూరీ, క్యో వారెంటో, వీటన్నిటి గురించి మనం ఆఫ్ కోర్స్ మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తూ వచ్చాము. ఓకే, సో దిస్ వాట్ ఫ్రెండ్స్ టుడే సెషన్. ఫ్రెండ్స్, మరి ఈ ఛానల్ కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థులందరూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ S&S పబ్లికేషన్స్. ఫ్రెండ్స్, రెగ్యులర్గా ఈ విధంగా ఆఫ్ కోర్స్ మనం ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ కూడా ప్రారంభిస్తూ వచ్చాము. ఫ్రెండ్స్, MCQ సెషన్స్ అప్ టు ద ఎగ్జామ్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా. సో క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. రెగ్యులర్గా మరి సెషన్స్ ఉంటాయి. రెగ్యులర్లీ యూ కెన్ క్యాచ్ మీ ఫ్రెండ్స్ at 7 PM. So thank you friends. Have a nice day.